వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిలలో రైతులకు యూరియా సరఫరాలో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పోరుమామిల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ మరియు సహాయ కార్యదర్శి కేశవ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుల్లో లోపాలు ఉండటం వల్ల రైతులకు యూరియా సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. రైతులకు యూరియా సకాలంలో అందాలంటే రైతు సేవా కేంద్రాలు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక ధరలకు యూరియాను విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు కోరారు. గత ఏడాది ఎటువంటి యూరియా కొరత సమస్య లేదని, కానీ ఈ సంవత్సరం సమస్య తీవ్రంగా ఉందని వారు తెలిపారు. ప్రభుత్వం యూరియా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ రైతులకు అందడం లేదని, కేంద్రం నుంచి వచ్చిన యూరియాలో 80% ప్రైవేట్ షాపులకు, కేవలం 20% మాత్రమే రైతు సేవా కేంద్రాలకు సరఫరా అవుతుందని ఆరోపించారు. ఇక అనంతరం వారు తమ వినతి పత్రాన్ని పోరుమామిల డిప్యూటీ తహసీల్దార్ జె కేజీఆర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ఏమాత్రం కూడా యూరియా అందడం లేదు. లారీలు చూస్తామని చెప్తున్నారు కానీ రైతులకు అందడం లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత ఒక మూట యూరియా తీసుకోవాలంటే మరి కొన్ని ఎరువులు వాళ్ళ ఫాస్ఫేట్ కానీ ఇంకోటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీకు రేటు పత్రం ఇస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియాను సమృద్ధిగా రైతులకు సరఫరా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలి. యూరియా రేట్లు వెంటనే తగ్గించాలి. యూరియా రేట్లను వెంటనే తగ్గించాలి. యూరియా రేట్లను వెంటనే ఆదుకోవాలి. మండలంలో ఉన్న రైతులను ఆదుకోవాలి. మండలంలో ఉన్న రైతులను ఆదుకోవాలి. మండలంలో ఉన్న రైతులను చర్యలు తీసుకోవాలి. డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. తగ్గించాలి అధిక రేట్లను వెంటనే. యూరియా మీద అధిక రేట్లను వెంటనే తగ్గించాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. వర్ధిల్లాలి. యూరియా రేట్లు వెంటనే అధికంగా పెంచిన యూరియాను తగ్గించాలి. యూరియా రేట్లను వెంటనే అధిక రేట్లు అమ్ముతున్నటువంటి డీలర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పోరుమామిల్ల మండలంలో రెవెన్యూ కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మండలంలో అనేక మంది రైతులు యూరియా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ యూరియా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకు సరఫరా చేయడం విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణితో ఉందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. అందులో ఈ యూరియా కొంటే మరి ఆంక్షలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. వేరే ఎరువులు కొంటే తప్ప మేము యూరియా ఇవ్వడము జరుగుతుందని చెప్పి డీలర్లు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో యూరియా 260 రూపాయలు మూట యూరియా ఉంటే ఈరోజు ఎక్కువగా అధిక రేట్లు పెట్టి 300 నుంచి 400 వరకు ఒక యూరియా బస్తాను అమ్మకం చేయడం జరుగుతూ ఉంది. మరి డీలర్ల మీద ఎందుకు అధికారులు చర్య తీసుకోలేకపోతూ ఉన్నారు? ఎందుకు రేట్లు తగ్గించి రైతులను మరి యూరియా సరఫరా చేయలేకపోతున్నారో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు రైతులు మండలంలో మరి పంటలు పండించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ ఎరువులు ఈ అధిక రేట్లు పెంచడం ద్వారానే రైతు ఈరోజు మరి పొలం పెట్టుకోలేక, పొలం పెట్టినా కానీ ఈ యొక్క రేట్లు ఎక్కువగా ఉండటం బట్టి దిగుబడి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్న అవస్థలు రైతుల్లో జరుగుతూ ఉన్నది. ఈరోజు రైతులు కూడా పంట సరిగా లేక రాకపోక ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అప్పుల పాలవుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు యూరియాను కానీ లేకపోతే ఎరువులన్నీ కూడా తగ్గించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.